సీనియర్ ఎన్టీఆర్ గారు 40 బజ్జీలనేది ప్రెజెంట్ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రెండింగ్ అవుతుంది. అసలు మరి అప్పట్లో ఆయన ఫుడ్ ఎలా ఉండేదో మీకు తెలుసా? రామారావు గారు ఉదయాన్నే 4 గంటలకు లేచేవారంట. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్‌లోకి ఇడ్లీ గాని, గారెలు గాని ఖచ్చితంగా 20 పైన ఉండాల్సిందేనంట. రోజులో నాన్ వెజ్ లేకుండా మాత్రం ఆయన ఏ రోజు కూడా భోజనం ముగించేవారు కాదంట. అలాగే డైలీ జ్యూసులు కూడా 3-4 లీటర్ల పాటు ఖచ్చితంగా సేవించేవారంట ఆయన. ఇక చెన్నైలోని బందర్ హల్వా అనే ఒక స్వీట్ షాప్ ఉండేదంట. అక్కడి నుంచే ఆయనకి డైలీ స్పెషల్‌గా డ్రై ఫ్రూట్స్ అనేవి వచ్చేవంట. దానితో పాటే 2 లీటర్ల బాదం పాలు కూడా. ఇక సాయంత్రం స్నాక్స్‌కి డ్రై ఫ్రూట్స్, వేడిగా వేయించిన మిరపకాయ బజ్జీలు ఇవి మాత్రం ఖచ్చితంగా ఆయన మెనూలో ఉండి తీరాల్సిందేనంట. ఇక ఇవే కాకుండా ఆయన అతిగా ఇష్టం తినేవి కాల్చిన నాటుకోడి, పాల తాలికలు, బెల్లం జిలేబీ అనే మాత్రం ఆయన బహుప్రీతిగా తినేవారంట. ఇది నేనేదో ఆయన ఉద్దేశించి అన్న మాటలు కాదండోయ్. 4, 5 రకాలుగా కొంతమంది వ్యక్తి నుండి తెలుసుకున్నది మాత్రమే నేను చెప్తున్నాను. కానీ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో అంత తిన్నారు కాబట్టే చనిపోయే ముందు వరకు దృఢంగా ఉండగలిగారు. మరి మీరేమంటారు?